ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సదా నింభవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నా సాయి బంధువులందరికీ ఆ షిరిడి సాయిబాబా వారి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, నా సాయి బంధువుల కోసం బాబా వారి ఒక అద్భుతమైన విషయం, సాయి సన్నిధి మాసపత్రిక నుండి జాలువారిన వారి అమూల్యమైన విషయాన్ని సేకరించి మీకు అందించే మీ సాయి బంధువు. ఇక విషయానికి వస్తే, ఇంతవరకు సాయిబాబా సనాతన ధర్మానికి చెందినవారా లేక అధునాతనానికి చెందినవారా అనే ప్రస్తావన గురించి ఈ వీడియో. షిరిడి సాయిబాబా గురించి ఇటీవల చాలామంది ఎవరి అభిప్రాయాలను వారి ఇష్టానుసారంగా వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని, వారి వ్యక్తిగత ద్వేషాన్ని ఆపాదిస్తూ ప్రసంగాలు చేస్తుండగా మరికొందరు యూట్యూబుల్లో కూడా వెల్లడిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఎవరో కాదు, మనవారే. అదేంటి అలా అంటున్నారని అనుకోకండి. బాబా గురించి మనం ఏ స్థాయిలో చెప్పగలం? చెప్పడంలో మనం సనాతన ధర్మాన్ని మనం విమర్శిస్తున్నాం. దీంతో సాయిబాబా అందరివాడు అన్న పదం నుండి కొందరివాడేనని మనం చాటుతున్నాం. విమర్శించే వారిని మనం ఎంతవరకు సమాధానపరుస్తాం? బాబాయే సెలవిచ్చారు, తనపై విశ్వాసం చూపించిన వారినే తన భక్తుడిగా ఆయన వెంట ఉండి కాపాడుతాడని వెల్లడించారు. మరి ఆయనపై విశ్వాసం చూపని వారిపై ఆయన వారి వెంట ఎందుకుంటారు? ఈ లాజిక్ను మనం గుర్తించలేకపోతున్నాం. మందిరాల నిర్వాహకుల ఓవర్ యాక్షన్ వల్లే అనేక విమర్శలు బాబా చవిచూస్తున్నారు. బాబాకు తాము మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా అనేది వారు గుర్తించాలి. బాబా మందిరాల్లో ఒక్క బాబా విగ్రహమే ఉంచడం లేదు. ఆ విగ్రహంతో పాటు వినాయకుడు, ఈశ్వరుడు, దత్తాత్రేయుడు, విష్ణువు, హనుమంతుడు, లక్ష్మీదేవి వంటి అనేకానేక విగ్రహాలను బాబా కాళ్ళ కింద వేస్తున్నారు. కొన్ని బాబా మందిరాల్లో బాబా ఒక్కడిపై ఆలయ నిర్వాహకుల విశ్వాసం చూపకుండా ఇతర దేవీ దేవతల దేవాలయాలు నిర్మిస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే, బాబాను ముస్లిం అని ముద్ర వేస్తున్నారు, అందుకే బాబా హిందూ దేవుడే అని చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు. బాబా మందిరాల్లో కలశ స్థాపన, ధ్వజస్తంభం పెట్టే ఆచారం లేదు. కేవలం ఆగమ శాస్త్రం ప్రకారం మన హిందూ దేవీ దేవతల దేవాలయాల్లోనే ధ్వజస్తంభాలు, కలశ స్థాపన జరుగుతాయి. సాయిబాబా మందిరం ప్రధానమైన చోట ఆ పక్కనే శివాలయం నిర్మిస్తే బాబా మందిరం ప్రధానమైనదా లేక శివాలయం ప్రధానమైనదా అనే ఆలోచన లేదు. మనం విశ్వసించే షిరిడి సాయిబాబాపై నమ్మకం లేకపోతేనే ఇలాంటి చర్యలకు పాల్పడటం జరుగుతుంది. షిరిడి సాయిబాబా ఏ భక్తుడు తన ఆరాధ్య దైవంగా కొలుస్తాడో ఆ దేవుని రూపంలో కనిపించినంత మాత్రాన నేను ఈశ్వరుణ్ణి, విష్ణువుని అని అనలేదు. బాబా తాను దేవుడనేదే ప్రకటించలేదు. మనం విశ్వాసానికి అనుసరించి మనం బాబాను దేవునిగా కొలుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అలా అని సనాతన దేవులను, సాంప్రదాయాన్ని విమర్శించడం ఆయన చేయలేదు. ఇది మనం తప్పక గుర్తించాలి. సాయిబాబా వేదాలు, భగవద్గీత, రామాయణం వంటి గ్రంథాలను గౌరవించేవారని ఆయన పారాయణాల్లో ప్రస్తావన ఉంది. ఆలయ పూజలు, హారతి, రామనవమి ఉత్సవాలను ప్రోత్సహించారు. వారు భక్తి, దానం, ధర్మం, సత్యం వంటి విలువలను బోధించారు. ఇవి సనాతన ధర్మంలో ప్రధానమైనవే. ఇదే సమయంలో ఆయన అల్లా మాలిక్ అని తరచుగా చెప్పేవారు. ముస్లింలతో పాటు హిందువులను కూడా సమానంగా ఆదరించారు. ఒకే మతాన్ని మాత్రమే అనుసరించమని చెప్పకుండా అన్ని మతాల పట్ల గౌరవాన్ని బోధించారు. ఇక అధునాతన విషయంలో సాయిబాబా క్రొత్త మతాన్ని స్థాపించలేదు. క్రొత్త శాస్త్రం
లేదా మత వ్యవస్థను కూడా ప్రకటించలేదు. ఆయన అధునాతన మత స్థాపకుడు అని చెప్పలేదు. సనాతన ధర్మంలోని అనేక విలువలను ఆచరించిన ఆధ్యాత్మిక గురువు అని బాబాను అనవచ్చు. అదే సమయంలో మత సామరస్యం, సర్వమత సమానత్వమును బోధించిన మహనీయుడు అని కూడా చెప్పవచ్చు. ఆయనను పూర్తిగా సనాతన ధర్మానికి పరిమితమైన గురువు అని చెప్పడం సరైనది కాదో, సనాతన ధర్మానికి సంబంధం లేని గురువు అని చెప్పడం కూడా అంతే అసంపూర్ణం. చారిత్రాత్మక ఆధారాలు ప్రకారం బాబా హిందూ, ఇస్లాం సాంప్రదాయాలను రెండింటినీ గౌరవిస్తూ జీవించిన ఆధ్యాత్మిక బాబాగా భావించవచ్చు. కనుక బాబావారి మహోన్నతమైన మనసును మనమందరము కూడా గౌరవించి వారి అడుగుజాడలలో నడుస్తూ మనమంతా ఒక్కటే అన్న భావాన్ని చాటి చెప్పారు శ్రీ బాబావారు. ఓం సాయిరామ్, జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా సాయి బంధువులందరికీ శుభం జరుగుగాక.